వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మూవీ రిలీజ్ అయితే సినిమా థియేటర్ల దగ్గర కామెడీ జాతర వాళ్ళే. ఒకళ్ళు కామెడీ సినిమాస్ కి అడ్డా అనిల్ రావుపుడి, ఇంకొకళ్ళు కామెడీ టైమింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయనే మెగాస్టార్ చిరంజీవి గారు. నిజంగా అండి, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో కనుక సినిమా రిలీజ్ అయితే మెగాస్టార్ ఫ్యాన్సే కాదు, కామెడీ సినిమాస్ ని ఇష్టపడే వాళ్ళు, మన మెగాస్టార్ వింటేజ్ మెగాస్టార్ కామెడీని ఇష్టపడే వాళ్ళకి మాత్రం పండగే పండగ అండి. నాకైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ కోరిక ఇంకా పెరిగిందనమాట. చిరంజీవి గారి అండ్ అనిల్ రావుపూడి కాంబినేషన్ మాత్రం ఒక సినిమా వస్తే బాగుండు. ఖచ్చితంగా అది నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంటుంది. ఎందుకంటే అనిల్ రావుపూడి అంటే ఆ తీసే సినిమాలు చూసాం కదా, అనిల్ రావుపూడి సినిమాలు F1 కానీ F2 కానీ రీసెంట్ సంక్రాంతికి వస్తున్నాం కానీ ఆ కామెడీ టైమింగ్, ఆ పంచులు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అక్కడ చిరంజీవి గారు ఆ పంచులు వేస్తే ఆహాహాహా, అది ఊహించుకుంటేనే నెక్స్ట్ లెవెల్లో ఉందనమాట. ఎవరైతే చిరంజీవి గారి కామెడీ టైమింగ్ ని వింటే చిరంజీవి గారిని చూడాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ కాంబినేషన్ కోసం ఈ కాంబినేషన్ కోరుకుంటారు. నేనైతే ముఖ్యంగా అండి ఈ కాంబినేషన్ రావాలని నిజంగా సంక్రాంతికి వస్తున్న దగ్గర నుంచి ఇంకా కోరిక పెరిగింది. అప్పట్లో అనిపించేది నిజంగా అనిల్ రావుపూడి అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్ వస్తుంది అంటున్నారు కదా, ఎప్పుడు ఈ కాంబినేషన్ వస్తుంది, ఎలాంటి స్టోరీతో మన ముందుకు వస్తారు అని ఎదురు చూస్తున్నాను. ఎంతలోనే అనిల్ రావుపూడి దగ్గర నుంచి ఒక ట్వీట్. నేను చిరంజీవి గారికి కథ చెప్పాను, వరప్రసాద్ క్యారెక్టర్ ఆయనకి బాగా నచ్చింది, లాక్ చేశాము, సెట్స్ మీదకి సినిమా వెళ్ళబోతుంది అని. నిజంగా న్యూస్ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే యూజువల్గా నేను కామెడీ మూవీస్ కి థ్రిల్లర్స్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. వీటి గురించి ఎక్కువ మాట్లాడతాను. ఇలాంటి మూవీస్ వస్తే వాటిని ప్రమోట్ చేయడానికి చాలా ఇష్టపడతాను. ఎందుకంటే ఇలాంటి మూవీసే రావాలి. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎంటర్టైన్మెంట్ అంటే మనల్ని అలా కట్టేపరి గ్రిప్పింగ్ ఉండాలి. కామెడీ కానీ గ్రిప్పింగ్ కానీ ఏది ఉన్నా కానీ మనం థియేటర్కి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి మంచి ఫీల్తో బయటకు వస్తాం. అలాంటి మూవీస్ ఈ మధ్య కాలంలో అనిల్ రావుపూడి దెట్ట అయిపోయాడు అనమాట. కామెడీ మూవీస్ తీయడంలో నిజంగా దెట్ట. నిజంగా అన్నా కదా కామెడీ మూవీస్ అడ్డా అనిల్ రావుపూడి అని. నిజంగా అండి ఈయన కామెడీ మూవీస్కి అడ్డనే. ఇంకా చిరంజీవి గారి గురించి అసలు చెప్పే అర్హత నాకు అసలు లేనే లేదనమాట. ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన ఏ సినిమా అయినా కానీ ఆయన కామెడీ టైమింగ్ ఆయన ప్లస్ అనమాట. ఒక హీరోగా, పవర్ఫుల్ మ్యాన్గా, లేదంటే ఒక ఎలా అంటే మాస్ మూవీస్ కానీ, లేదంటే రాయలసీమ బ్యాక్గ్రౌండ్ మూవీస్ కానీ చాలా మూవీస్ తీశారు. గాడ్ మూవీస్ కానీ, ఏ వేరియేషన్ అయినా కానీ అన్ని వేరియేషన్స్లో నాకు బాగా నచ్చే వేరియేషన్ కామెడీ టైమింగ్ అండ్ కామెడీ యాంగిల్. ఆయన ఎంత స్పాంటేనియస్గా ఒక కమీడియన్ అంటే పెద్ద కమీడియన్స్కి ధీటుగా ఆయన కామెడీ టైమింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఆయన నడిస్తేనే ఒక స్టైల్ అంటారు కదా, ఆయన మాట్లాడితే అదొక స్టైల్ అంటారు కదా, ఆ నడకలోను ఆ మాటలోను కూడా ఆ కామెడీ అనేది పండుతుంది అనమాట. అలాంటిది అనిల్ రావుపూడి చేతిలో మెగాస్టార్ గారు ఉంటే సినిమా ఎలా ఉంటుందండి అసలు. దానికి మాటలు అసలు చెప్పలేము అనమాట. ఎక్కడి నుంచి దానికి ప్రాపర్ మాట అనేది ఒక వర్డ్ కూడా క్రియేట్ చేయలేను నేను. ఎందుకంటే ఆ లెవెల్లో అంత నెక్స్ట్ లెవెల్ సినిమా ఉంటుంది ఖచ్చితంగా అనేది కాదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే అనిల్ రావుపూడి గురించి మనకు తెలుసు, మెగాస్టార్ గురించి మనకు తెలుసు. సో ఈ వీడియో ఎందుకు చేశానంటే అనౌన్స్ చేసిన రోజున చేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో లేట్ అయింది. బట్ ఏంటంటే నా ఉత్సాహాన్ని, నా ఆనందాన్ని, నాలాగా చాలామంది మెగాస్టార్ వింటేజ్ కామెడీ మెగాస్టార్ గారిని చూడాలి అనుకునే వాళ్ళందరికీ ఈ న్యూస్ అనేది ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్. మరి నెక్స్ట్ వెంటనే రిలీజ్ అవ్వకపోయినా మోస్ట్లీ నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. వీ కెన్ వెయిట్. ఎందుకంటే వింటేజ్ చిరంజీవి గారిని చూడడానికి ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేయొచ్చు. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసాం, ఆయన నెక్స్ట్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి వెయిట్ చేసి బాస్ ఈజ్ బ్యాక్ ఒక బ్యాంగ్ హిట్ కొట్టారు. అలాగే వింటేజ్ కామెడీ మెగాస్టార్ గారు అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చే మూవీ బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి, జనాల ఆదరణ పొందాలి. ఇప్పటి నుంచే జనాలు దాని గురించి మాట్లాడతారు. లేదంటే ఒక టీజర్ రిలీజ్ అయినా, ఒక పోస్టర్ రిలీజ్ అయినా కానీ దాని గురించి డిస్కస్ చేస్తారు. అనిల్ రావుపూడి గురించి మనకు తెలుసు కదా, ప్రతి దాన్ని జనాల్లో తీసుకొస్తారు. ప్రతి పాయింట్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ సినిమా జనాల్లోనే ఉంటుంది. ఆయన జనాల్లోనే ఉంటాడు, సినిమా కూడా జనాల్లో ఉంటుంది. ప్రతిరోజు దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. సంక్రాంతి వస్తున్నాం స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు ఎక్కడో చోట ఏదో పాయింట్లో డిస్కషన్స్ కానీ, లేదంటే ఆ షూటింగ్ సీన్స్ కానీ మన ముందుకు తీసుకొస్తూ మనలో ఒక ఏంటంటే ఏమంటది ఆశని, లేదంటే ఒక ఏంటంటే అదొక జిల్లుని క్రియేట్ చేస్తాడు అనమాట. సో అందుకే అనిల్ రావుపూడి సినిమాస్కి ఎక్కువ గ్రిప్ ఉంటుంది అండ్ టైమింగ్ ఉంటుంది. అలాగే జనాలు ఆదరణ పొందుతారు. ఇప్పుడు మెగాస్టార్ గారు అనేటప్పటికీ ఇంకొంచెం ఉత్సాహం, ఉల్లాసం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు అనిల్ రావుపూడి. చాలాసార్లు చెప్పాడు మెగాస్టార్ గారితో సినిమా తీయాలి, తీస్తా అని. చివరికైతే ఆయనకి అవకాశం వచ్చింది. మెగాస్టార్ గారు కూడా
బ్యాక్ టు ఫామ్, అంటే కామెడీ ఫామ్ మిస్ అయిందేమో అని అప్పుడప్పుడు అనుకుంటున్నారు అందరూ. సో వింటేజ్ చిరంజీవి గారు బయటికి రావాలి అని కోరుకుంటూ, ఈ మూవీ త్వరగా రిలీజ్ అవ్వాలని కోరుకుంటూ ఇప్పటికీ సెలవు తీసుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తాను. ప్రస్తుతానికైతే జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.